స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. కొద్ది కాలం బ్యాక్ వన్ చూసుకుంటే జాతకాలు చెప్పేవాళ్ళు చాలా నిశ్చయంగా కొంతమంది ఉండేవాళ్ళు. ఆయన చెప్పినట్టుగా జరిగేవి. కానీ ఇప్పుడు వీధి వీధికి అరుగరుగున ప్రతి ఒక మాల్ బయట, ఒక పార్క్ బయట, ఎక్కడ పడితే అక్కడ చిన్న ఒక చిలకను పెట్టుకొని కూర్చుంటున్నారు. జాతకాలు చూసి వచ్చిరని చెప్తున్నారు. దానివల్ల ఒరిజినల్ ప్రొఫెషనల్ గా ఉన్న ఆస్ట్రాలజీ కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది. అయితే చేతులు చూసి జాతకాలు చెప్పే వాళ్ళు నిజంగా చేతులు చూసి జాతకాలు, మనిషి జాతకం చెప్తారా, మనిషి జీవిత చరిత్ర చెప్తారా, మనిషికి ఏం కాబోతుందో పాస్ట్ ప్రెసెంట్ అవన్నీ చూసి చెప్పగలుగుతారంటారా చేతులు చూసి? ఇదేమి ఒక కోర్సు కాదు, ఇది ఒక చదువుకొని ఏమండి నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాను, పొట్టి శ్రీరాములు ఎంఏ ఆస్ట్రాలజీ చదువుతున్నాను, యూనివర్సిటీ ఒక కండక్ట్ చేస్తుంది రెవెన్యూ పెంచడం కోసం అవేర్నెస్. ఇదిగో చదువుకో, ఒక సైన్స్ని ఒక అశాస్త్రీయమైన శాస్త్రీయమైన అది అనవసరం మనకి, ఒక విద్యను నేర్పిస్తున్నాము, యూనివర్సిటీ ఫంక్షన్ చేయాలన్న మంచి ఉద్దేశంతో, పోన్లే జీవనోపాధికి ఎంపవర్మెంట్ పనికొస్తుందన్న ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కానీ ఎలాంటి యూనివర్సిటీస్ కానీ ఇలాంటి కోర్సులు పెడతాయి. ఓకే, దాన్ని అన్న పోనీ చదువుకొని ఏదో బతుకు తెరువు బతకండ్రా అని వీళ్ళు వీధికొకడు పుట్టకొకడు, వీధిలో 10 మంది చిలక జోస్యాలు, చేతుల జోస్యాలు, పోనే వీళ్ళు ఏమైనా అధ్యయనం చేసి పోనే జీవనోపాధికి ఉపయోగించుకుంటే అందరం మెచ్చుకుంటాం. సాధన బలం ఉండాలి దీనికి. ఇది కోర్సులు నేర్చుకుంటే వచ్చేది కాదు, ఇది తపో బలము, సాధనా బలం ఉండాలా. సాధనా బలం అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే రూమ్లో కూర్చొని నేను ఆ మంత్రం చేస్తున్నా, ఈ మంత్రం చేస్తున్నా అని చెప్పేసి పక్కన ఒక ఆడపిల్లని ఎవరన్నా రౌడీలు అవమానిస్తుంటే వెళ్ళి రక్షించరు, పక్కవాడి స్థలం కబ్జా చేస్తుంటే వాళ్ళని రక్షించరు, చిన్నపిల్లలని ఏదైనా చేస్తుంటే రక్షించరు. ఇదేదో పూజను కుంకాలు పసుపులు వేసేయడం, మంత్ర జపాలు చేయడం ఇది సాధన అనుకుంటారు. ఫేక్ బాబాలు ఏంటి మొత్తం తోటలే అందరూ ఫేకే. అయితే వీళ్ళంతా కూడా ఏంటంటే సాధనా బలం కావాలా అంటే ఈవిల్ ఫోర్సెస్ని అణగదొక్కగలిగే ధైర్యం నీలో ఉండి, చెడుని అణిచేసేటటువంటి గొప్ప ధైర్యం నీలో ఉండి, నీ చెడుని అంచడానికి నీ ప్రయత్నాలు నువ్వు సఫలం కాకపోయినా పర్లా, నువ్వు అది చేస్తేనే దేవుడు బ్లెస్ చేసి నీకు ఆ శక్తినిస్తాడు, వాక్కునిస్తాడు. అంతేగాని నువ్వు పసుపు కుంకాలు వేసేసి సాధన చేసేస్తున్నాను మాలలు తిప్పేస్తే ఎవరు. కాబట్టి ఆస్ట్రాలజీలోనే అని కాదు, పామిస్ట్రీ అనే కాదు, ఏదైనా సరే ఈ సాధనా బలము గురువుకి అల్టిమేట్ సరెండర్ అవ్వాలా, టోటల్ సరెండర్ అవ్వాలా. గురువు అంటే జగద్గురువు అయినటువంటి ఆదిశంకరులు, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు, జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయుడు. అప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహంతో కృపాపేక్షతో మనకి ఏదైనా చెప్పే వాక్కు వస్తుంది. కాబట్టి వీళ్ళు చెప్పే వాళ్ళు అంతా అక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరు లేడు. మా గురుగారు అయినటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఉన్నారు. మా గురుగారు ఆయన ఎవరికి జాతకం చూసినా ఇలా చూసి నాకే ఎందుకో స్వయంగా నాకే చూసి గురుమాదాస్ బాలేదురా అనేవారు. గురుగారు మరి శనిమాదాస్ నెక్స్ట్ బాలేదురా అనేవాడు. మరి మేము ఎలా బతకాలి గురువు గారు అనేవాళ్ళం. అంత మహనీయులు. వాళ్ళని ఆత్మస్థుతి చేసుకోరు, వేరే పరస్థుతి చేయరు, అనవసరమైన మాటలు మాట్లాడారు. రోజులో 2-3 మొక్కల కంటే ఎక్కువ మాట్లాడరు. ప్రపంచం అంతటికీ తెలుసు. ఇందిరాగాంధీ కూడా వచ్చేది. కాబట్టి అటువంటి మహానుభావులు ఉన్న తరం పోయింది. ఇప్పుడున్న వాళ్ళంతా వీధి వీళ్ళంతా పొట్టకూటి కోసం చేసుకుంటే పర్వాలేదు, కపటంగా చెబుతూ దోపిడీలు చేస్తూ ఈ పూజలు ఆ పూజలు అని అబద్ధాలు చెప్తూ వీళ్ళకి ఎవరికి పుట్టుగదులు ఉండవు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. నరకానికి పోతారు. రౌరవాది కుంభీపాత నరకాలు ఎదురు చూస్తున్నాయి. అక్కడ మన గురువుగారు అయినటువంటి యమధర్మరాజు చిత్రగుప్తుడు రాసేస్తూ కూర్చున్నారనమాట. అందువలన ఏమీ భయం అక్కర్లేదు. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ నిజమైనటువంటి పరిశోధన ఉన్నటువంటి వాళ్ళు చేతిరేతలు గుడ్డు అని కాదు. వీ హ్యావ్ టు టేక్ ఆర్బిటాల్ వెలాసిటీ ఇంటూ కన్సిడరేషన్. మోడర్న్ సైన్స్ని కూడా బ్లెండ్ చేయాలా. వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ని చూడాలా. ఇప్పుడు సపోజ్ గురు మహాదశ జరుగుతుందండి. గురు మహాదశ జరుగుతున్నప్పుడు గురు బాల్యావస్థలో ఉన్నాడా, యవనావస్థలో ఉన్నాడా, కౌమార వ్యవస్థలో ఉన్నాడా, వార్ధక్య వ్యవస్థలో ఉన్నాడా చూడాలా. చూసినప్పుడే నీకు ఎందుకు రిజల్ట్ ఇవ్వట్లేదు, గురుడు లాభంలో ఉన్నా సరే అంటే బాల్యావస్థలో ఉన్నప్పుడు స్పీడ్గా ఇస్తాడు, వార్ధక్యావస్థలో ఉన్నప్పుడు ఇవ్వడు. ప్లానెట్కి ఏమిట్రా బాబు బాలావస్థ ఇవేనంటే అది కనబడకుండా ఒక డీకోడెడ్ లాంగ్వేజ్లో మన ఋషులు చెప్పారు. దాన్నే వెలాసిటీ ఆఫ్ లైట్, వెలాసిటీ ఆఫ్ దట్ ప్లానెట్ అని చెప్పి మోడర్న్ సైన్స్ చెప్తుంది. ఎస్కేప్ వెలాసిటీ ఇవి ఏమీ తెలీదు. నేను ప్రపంచంలో ఉన్నటువంటి జ్యోతిష్కులందరికీ సభాముఖంగా నేను ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ సమాధానం చెప్తే వీళ్ళందరూ జాతకాలు చెప్పి భవిష్యత్తులు చెప్పేయచ్చు. ఒక మార్స్ యొక్క ప్లానెట్, మార్స్ అనేటటువంటి దాన్ని ఈ యొక్క నాసా రిపోర్ట్స్లో చూసుకుంటే మనకి వెలాసిటీ ఆఫ్ మార్స్ ఇస్ 0/1/5 అని వస్తుంది. ఒక్కొక్కళ్ళు పుట్టినప్పుడు, నువ్వు పుట్టినప్పుడు 0/1/5 ఉంటే ఇంకోటి పుట్టినప్పుడు 0/3/6 అని ఉంటుంది. ఈ 0 అనేది దీని యూనిట్ ఏంటి చెప్పమను. దీని 3 అనేటటువంటి దానికి యూనిట్ ఏంటి, ఈ 5 అనే దానికి యూనిట్ ఏంటో చెప్పమను.
అంటే ఇప్పుడు మనిషి బరువు ఎన్ని కేజీలు? 50 కేజీలు. కేజీ అనేది యూనిట్. ఈ వస్తువు ఎంతండి? 20 రూపాయలు. రూపాయలు అనేది యూనిట్. వెలాసిటీ చెప్పమను. మామూలు వెలాసిటీ కిలోమీటర్ పర్ అవర్లా చెప్తాం, మీటర్ పర్ సెకండ్ లాగా చెప్తాం, మైల్స్ పర్ అవర్ చెప్తాం. ఇది మోడర్న్ సైన్స్లో చెప్తాం. కానీ నాసా ఇచ్చింది ఇది 0/3/5 అని. దీని యూనిట్స్ చెప్పమను, రాదు. అదే డిగ్రీస్ నేను వాళ్ళకి అర్థమయ్యడానికి కొంచెం ఎగ్జాంపుల్ పోనే వాళ్ళకి విశదీకరించడానికి హెల్ప్ చేస్తున్నాను, హింట్ ఇస్తున్నాను యాజ్ అ ప్రొఫెసర్గా. ఇప్పుడు డిగ్రీస్ ఉంది, అదే మార్క్స్కి సపోజ్ లైక్ 12/3/5 అని ఉందనుకో. 12 degrees 3 minutes 5 seconds అన్నాం. అంటే ఇక్కడ మొదటి దాన్ని డిగ్రీస్లో కొలవాలా, రెండో దాన్ని మినిట్స్లో కొలవాలా, మిగిలిపోయిన శేషాన్ని సెకండ్స్లో కొలవాలా అని చెప్పాం. దెర్ ఈస్ అన్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దీస్ 3. 60 seconds make 1 minute and 60 minutes make 1 hour అని చెప్తున్నాం. ఇది ఎవరన్నా చెప్పగలుగుతాం మనం చదువుకున్న వాళ్ళం. అలా ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు జ్యోతిషం వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్ని ఐఎమ్ ఛాలెంజింగ్, చెప్పమని ముందు ఇది, తర్వాత జ్యోతిషాలు చెప్తారు. కానీ పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.